కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం భక్త సంద్రంగా మారింది. శనివారం ఎండను కూడా లెక్క చేయకుండా 7 వారాల నోము ఆచరించే భక్తులు మడ వీధుల్లో ప్రదక్షిణలు చేశారు. 7 వారాల నోము ఆచరించే భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుండి ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ, తొలి ఆహారతితో ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అత్యధికంగా తరలివచ్చారు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఒక్కరోజే 1,00,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా 40,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వాహనాలతో పార్కింగ్ ప్రాంగణం అంతా కిక్కిరిసింది. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్యచక్రధరరావు మాట్లాడుతూ 7 వారాల నోము ఆచరించే భక్తులతో మాడ వీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమోగాయని, భక్తుల రద్దీతో దర్శనాలకు కొంత సమయం పట్టిందని తెలిపారు. వచ్చిన భక్తులకు త్రాగునీరు, మజ్జిగ, చంటి పిల్లలకు పాలు, బిస్కెట్లు, పులిహార, అన్నప్రసాదం ఏర్పాట్లు చేశామని తెలిపారు. శనివారం కావడంతో 1,00,000కు పైగా భక్తులు రావడంతో సుమారు 60 లక్షల ఆదాయం స్వామివారికి సమకూరిందని, వేసవి దృష్ట్యా చలువు పందిళ్లు, ఫ్యాన్లు, కూలర్లు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చంద్రస్వరూప వెంకటేశ్వర దేవస్థానంలో ఈ రోజున వేకువజాము నుంచి శనివారం అవడం వల్ల భక్తులందరూ కూడా గవాసనం ఆచరించి మొక్కుబళ్ళు తీసుకుని దేవస్థానం ఏర్పాటు చేసిన క్యూ లైన్లో దర్శనం చేసుకోవడం జరిగింది. వీరందరికీ కూడా మరి చలివేంద్రం, మజ్జిగ, మంచినీళ్ళు, పసిపిల్లలకి బిస్కెట్లు, పాలు వగేరాలు ఇస్తూ స్వామివారి నిత్యానందంలో అన్లిమిటెడ్గా భోజన వస్తువు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఈ రోజున స్వామివారి భక్తుల ద్వారా 60 లక్షలు పైబడే ఆదాయం వచ్చింది. ఇది ఒక రికార్డు. ఇది సదరు విషయాన్ని మరి ఈరోజు సుమారుగా 1,00,000 పైబడి భక్తులు రావడం వల్ల బాగా కొంచెం టైట్గా కూడా దర్శనాలు అవి జరిగినాయి. అన్నింటికి కూడా ఏ విధంగా అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ మంచి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా చాలా క్రమశిక్షణతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మరి ఈ సదరు విషయాలన్నీ కూడా భక్తులకి మీ ద్వారా తెలియజేస్తాం. నమో వెంకటేశాయ.